విజయవాడలోని కేపీ నగర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పర్యటించారు. కార్పొరేటర్ దేవినేని అపర్ణ అధికారులతో కలిసి రోడ్డు, డ్రైనేజీ సమస్యలు పరిశీలించారు. హైవే నిర్మాణం వల్ల దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, రోడ్లను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. సొంత బాబాయ్ హత్య, తల్లి, చెల్లిని దూరం పెట్టడం జగన్ నైజమని ఎమ్మెల్యే ఆరోపించారు. కేపీ నగర్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. విజయవాడ నగరంలో ఒక కమ్యూనిటీ ఉందంటే పరిశుభ్రంగా ఎప్పుడు కూడా కమ్మగుండే కాలనీని మేము కేపీ నగర్ అంటాం. ఆ రోజున పాత రోజులు వేసిన తార్ రోడ్లు, దాంట్లో చిన్న చిన్న గుంటలు, సిమెంట్ రోడ్లు వేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న నగర ఈ కాలనీ వాసుల యొక్క కోరిక. ఏదేమైనా కూడా ఇక్కడ వాళ్ళ కోరిక ప్రకారం వీలైనంత మంచి రోడ్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ పక్కన మెరిస్ట్లా కాలేజీ ఉండటం వలన డ్రైనేజ్ కూడా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వలన కొంత ఈ ప్రధానమైన రోడ్లు నిర్మాణంలో, రింగ్ రోడ్ నిర్మాణంలో ఆ రోజున నేషనల్ హైవే వాళ్ళు కిందున్న డ్రైనేజ్ కల్వర్ట్లని దృష్టిలో పెట్టుకోకుండా వేయటం వలన ఆ కల్వర్ట్లన్నీ కూడా పూడిపోవటం వలన నగరంలో ఎక్కువగా ఈ స్టామ్ వాటర్ డ్రైన్కి చాలా ఇబ్బందులు వచ్చాయి. అసలు ఎన్నిపోటు అర్థం చెప్పమనండి. వాళ్ళ నాన్నగారు చావుకి అర్థం లేదు ఇంత మట్టికి, దానికి సరైన ఆయనే రకరకాలు చెబుతూ ఉన్నాడు. దానికంటే మన కళ్ళ ముందు ఘోరంగా వివేకానంద రెడ్డి గారి దగ్గర 48 గొడ్ల పోట్లు బాడీ మీద ఉంటే కుటుంబ సభ్యులు ఏ విధంగా హార్ట్ అటాక్ అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంతా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు బాబాయ్ని చంపారు. ఎన్నిపోటు రాజకీయం అంటే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కళకళలాడుతూ ఉందంటే అది ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి, చంద్రబాబు గారి నాయకత్వం వహించబట్టి ఈరోజు కూడా ఆ జెండాను మనం కట్టుకు తిరగలుగుతున్నాం. కేపీ నగర్లో ఈ రోడ్లు అనేవి కొంచెం అభివృద్ధి కావాలి అని చెప్పనని మరి కాలనీ వాసులు అడగడం జరిగిందండి. దాని మీద ఇవన్నీ చూసి ఇంజనీర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చి ఈ గారు రావడం జరిగింది. రోడ్లన్నీ తిరిగి చూశారు. కంపల్సరీ దీనికి ఒక లేయర్ అయితే దీనికి పడుతుంది. ఎందుకంటే ఎప్పుడో వేసిన 20 సంవత్సరాలు సుమారుగా అప్పుడు వేసిన రోడ్లే ఇవి, అప్పుడు వేసిన రోడ్లే కాబట్టి మళ్ళీ దీని తర్వాత దీనికి ఏమీ టచ్ చేయలేదు. సత్య సర్వేక్షణలో ప్రప్రథమంగా వారు ఎవరైనా వచ్చిన టీం ఫ్రమ్ ఢిల్లీ వస్తే తీసుకొచ్చేది ఈ కాలనీకేనండి. ఇంత స్వచ్ఛ వాతావరణంలో ఉండే మన కాలనీకి ఇంకా మరి మంచి జరగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము.